రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,50,68,371 మంది ప్రజలందరికీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మహోన్నతమైన ప్రజా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొని వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో యువత నుంచి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అదేవిధంగా సాధారణ సగటు పట్టా పాస్బుక్ కలిగిన రైతన్నలకు కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన వంతు పాత్రగా, తన వంతు ప్రలోభాన్ని, తన వంతు సహాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో మార్చి నెల పెరిగిన పింఛన్లు 4,016 6,016 కరీంనగర్ జిల్లాలో ఇచ్చారు. పడని వారు ఇలా చేయండి, ఈ పత్రాలు తప్పనిసరిగా కావాలి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల పైచిలుకు మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో నోటిఫికేషన్ రూపంలో వెళ్ళడం జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన సమాచారాన్ని మీరే ముందుగా అందించిన వ్యక్తుల్లో మహోన్నతంగా నిలుస్తారు. మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. దాని ద్వారా మిగతా సబ్స్క్రైబర్స్ కూడా మీకు రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. మార్చి నెల ఆసరా పెన్షన్లు 2,016 రూపాయలు, 4,016 రూపాయలు మాత్రమే ఇస్తున్నారట అండి. పెరిగిన ఆసరా పెన్షన్లు అయితే ఈ నెలలో లేనట్లే. కానీ ఈ నెలలో పెరిగిన ఆసరా పెన్షన్లకు సంబంధించిన లిస్టులను విడుదల చేసి ఏప్రిల్ నెల నుంచి ఈ పెరిగిన ఆసరా పెన్షన్లను ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభసూచికగానే చెప్పుకోవచ్చు. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ 2,016 రూపాయలు 4,016 రూపాయలుగా, 4,016 రూపాయలను 6,016 రూపాయలుగా ఏప్రిల్ నెల నుంచి ప్రభుత్వం ఇవ్వబోతుంది. కానీ ఈ మార్చి నెల ఆసరా పెన్షన్లు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. కరీంనగర్ జిల్లాలో ఈ మార్చి నెల ఆసరా పెన్షన్లు పడ్డాయట. తెలిసిన వారు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. మిగతా జిల్లాలలో ఎక్కడైతే పడలేవో ఎవరు కూడా నిస్సందేహపడకండి. జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ చివరి వారం వరకు, మార్చి 31 వరకు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ జరగబోయే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి, మీకు ఈ నెల అనగా మార్చి నెల ఆసరా పెన్షన్లు పడ్డాయా పడలేదా అనేది కూడా కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్ జై కిసాన్. జై హింద్, జై భారత్.